సాయం మరిచి వెన్ను విరిచి ధాన్యం కొనుగోలు వ్యవహారం పైన వడ్లు కొనుగోళ్లలో చంద్రబాబు సర్కార్ దారుణ వైఫల్యం అంటూ కథనాయించారు. నెహ్రూ విశ్వాసఘాతకం అంటూ వందే మాత్రం చర్చ సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అయితే ఇది బెంగాల్ ఎన్నికల కోసమే మోడీ గారు ఈ రాజకీయాలు చేస్తున్నారని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. నెహ్రూ ప్రతిష్టను ఎవరు దెబ్బ తీలేరని కూడా కాంగ్రెస్ నేతలు గౌతమ్ గగోయ్ వ్యాఖ్యానించారు. రామ్మోహన్ను నిలదీ మంత్రి రామ్మోహన్ నాయుడిని నిలదీసిన ఎంపీలు ఇండిగో విమాన సంక్షోభంపై, అలాగే గళమెత్తిన విద్యార్థి దళం కూటమి సర్కారుపై నిన్న జరిగిన ఈ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపైన ధర్నాలు చేశారు. అయితే చంద్రబాబు గారు పంటలన్నీ కొనలేమని, వరి మనమే తినట్లేదు, ప్రభుత్వం కొని ఏం చేస్తుందని చాలా విచిత్రమైన వాదనలు చేస్తుంటే రైతులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు స్క్రబ్ టైఫస్ తోటి 9 మంది మరణించారట. మరి అయినా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరే చెప్పారు వీరపాండ్యన్ గారు. మరి ఎందుకు దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు? కొంత చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా ఇది ఎందుకు ఆగట్లేదో తెలియదు. మన జిఎస్డిపి భేష్ 25-26 రెండో త్రైమాసికంలో 11.2% వృద్ధిని చంద్రబాబు గారు చెబుతున్నారు. మొన్నేమో అసలు అప్పులే ఇచ్చేవాడు లేడు, అప్పులు పుట్టట్లేదు అన్నారు. ఇప్పుడేమో జిఎస్డిపి భేష్ అంటున్నారు. 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరిపోసామంటున్నారు. మరి కొత్త అప్పులు చేయడం కోసం ఈ తంటాలు పడుతున్నారు ఏమో. 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం జరిగిందని చెప్పి వైసీపీ పాలనపైన సీఎం గారు అన్నారట. మరి ఆ రోజుల్లో జిఎస్డిపి టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది కదా. మరి అయినా కూడా ఇప్పుడు ఏదో రకంగా వైసీపీ మీద నెట్టేయాలి. రెవెన్యూ శాఖ రాంగ్ రూట్ అంట. ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్తో పని ఉన్నప్పుడల్లాను మరి ఏం కారణమో కానీ తరచుగా రాస్తుంటారు. నిజంగా రెవెన్యూ శాఖ అంత అధ్వానంగా ఉంటే మరి చంద్రబాబు గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు తెలియదు. పల్లెకు రోడ్లకు మహర్దశ ఇప్పుడు కానీ 65 సార్లు రాశారు ఎప్పటికప్పుడు వస్తుందని చెప్పి. తర్వాత ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవం. ఏపీ వార్తల్లో ఇంకో ఇంపార్టెంట్ వార్త ఉంది. సాక్షి ఎడిటర్పై సర్కార్ దాష్టికం. చంద్రబాబు సర్కార్ ఏకంగా 19 అక్రమ కేసులు పెట్టింది.